ఈ నెల 11వ తారీఖు రోజు ఒక డ్రగ్ పెడ్లర్ ఒక కన్జ్యూమర్కి డ్రగ్ సప్లై చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి సైబరాబాద్ తర్వాత గచ్చిబౌలి లోకల్ పోలీస్ కలిసి వటినాగులపల్లి దగ్గర రైడ్ చేసి యశ్వంత్ సాయి అనే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అతను కూకట్పల్లి నివాసి, యాక్చువల్గా ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. ప్రస్తుతం ఏమీ పనిచేయని వ్యక్తి అతను ఇతన్ని ఒక కన్జ్యూమర్ని కూడా అరెస్ట్ చేయటం జరిగింది. అతన్ని కస్టడీలో 44 గ్రామ్స్ MDMA దొరికింది. తర్వాత అతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు అతను 16 మంది కన్జ్యూమర్స్కి ఇక్కడ హైదరాబాద్లో డ్రగ్ సప్లై చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. ఆ 16 మందిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతని ఇంటరాగేషన్లో రజల్ అబ్దుల్ గఫూర్ అని తర్వాత నవీనా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కేరళకు సంబంధించిన వ్యక్తులు, ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఇతనికి ఈ డ్రగ్ వచ్చినట్లుగా ఇంటరాగేషన్లో చెప్పినందుకు మనము టీమ్స్ ఫామ్ చేయటము, 2 టీమ్స్ పంపించినాము. ఒకటి బెంగళూరులో ఆ నవీనా అనే అమ్మాయిని అరెస్ట్ చేయటం, ఆమె దగ్గర మళ్ళీ సెర్చ్ చేస్తే 50 గ్రామ్స్ MDMA తర్వాత ఇంకొక 50 గ్రాముల ఓజీ గాంజా నవీనా దగ్గర దొరికాయి. తర్వాత కేరళ వెళ్ళి తిరుసూర్ దగ్గర ఈ అబ్దుల్ గఫార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఆ లోకల్ కోర్ట్స్లో ప్రొడ్యూస్ చేసి ఇక్కడికి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడ తీసుకొస్తున్నాము. వీళ్ళిద్దరిని కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. అయితే ఈ ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరిని కూడా అడిగినప్పుడు ఇంకా మనకి 2 ఇండియన్ పేర్లు తర్వాత ఒక నైజీరియన్ పేరు వచ్చింది. వీళ్ళని పట్టుకోవడానికి కూడా ఇప్పుడు టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి దొరికిన ఈ 16 మంది సంబంధించిన వ్యక్తుల్ని పిలిపించి డ్రగ్ టెస్ట్ చేస్తే అందరూ పాజిటివ్ ఉంది. వీళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళు అఫిడవిట్ ఇచ్చి ఒకవేళ రిహాబిలిటేషన్కి వెళ్తే వాళ్ళు విక్టిమ్గా ట్రీట్ చేయబడతారు లేదా అక్యూజ్గా ట్రీట్ చేయబడతారు. వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయదలుచుకుంటే. ప్రస్తుతానికి ఈ కేసులో ఇప్పటికీ 3 వ్యక్తులు అంటే 3 డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేయటం, టోటల్గా 94 గ్రామ్స్ MDMA, 50 గ్రామ్స్ ఓజీ గాంజా సీజ్ చేశాము. 2 సెల్ ఫోన్స్ సీజ్ అయి ఉంది. 2 డ్రగ్ పెడ్లర్స్ ఇండియన్స్ తర్వాత ఒక నైజీరియన్ గురించి టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఉన్నారు, ఒక ప్రొఫెషన్ అని లేదు, అందరు వ్యక్తులు ఉన్నారు. పనిచేసేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, అన్నిట్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఈ 16 మెంబర్స్ కూడా వీళ్ళు ప్రూవ్ అయింది. డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ కూడా వచ్చింది వీళ్ళకి. బాగుంది అన్ని ఏదో ఇదే గాంజా